సో గైస్ ఈ రోజు ఎపిసోడ్ చూసారా? చూస్తే మీకు ఏమనిపించిందో జెన్యున్ గా కామెంట్ చేసి చెప్పండి. కళ్యాణ్ తనుజతో కలుపుతున్న పులిహోర అర్జెంట్ గా మానేయాలని మీలో ఎంతమంది కనిపించింది? ఏంటి అది అసలు? ఎంత దరిద్రంగా గేమ్ పాడు చేసుకుంటున్నాడంటే, లాస్ట్ వీక్ ఎమాన్యుల్ తో కలిసి గేమ్ ఆడి అంత జోష్ చూపించి ఎంత బాగా గ్రాఫ్ అనేది పెంచుకొని వచ్చాడో కళ్యాణ్, మామూలుగా లేదు ఓటింగ్. మీకు చూపిస్తాను ఓటింగ్ ఎలాగుందో. చాలా దారుణంగా పైకి వెళ్ళిపోయాడు, అంత క్రేజ్ తెచ్చుకున్నాడు. మళ్ళీ ఏంట్రా అంటే పులిహోర కలుపుతున్నాడు తనుజ దగ్గరికి వెళ్ళి. చాలా చిరాకు ఉంది, వరస్ట్ అనిపిస్తుంది నాకు. కళ్యాణ్ ఇది ఎంత తొందరగా మనం అనుకుంటే అంత బెస్ట్. చెప్తున్నాను భయ్య, వీలైనంత తొందరగా రీతుతోని తనుజతోని కళ్యాణ్ దూరం అయిపోవాలి. అప్పుడైతేనే కళ్యాణ్ గేమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే డీమాన్ పవన్ కూడా ఎంత కష్టపడి ఆడుతున్నా బయట ఒక్కడు కూడా పొగట్లేదు. ఇట్లా నాకు అర్థం కాదు, అంత బాగా టాస్క్లు ఆడుతున్నా. కేవలం రీతు వల్ల ఏమో అని నాకు ఎక్కడో కొడుతుంది. సో రీతు వల్ల డీమాన్ పవన్ కి బ్యాడ్ అవుతున్నాడు. సో రీతుని కూడా డీమాన్ పవన్ దూరం పెట్టాలి. బట్ ఇక్కడ మనం అనుకుంటే ఇక్కడ జరగదు అక్కడ అనమాట. సో వాళ్ళు నచ్చింది వాళ్ళు చేసుకుంటున్నారు. బయట ఇలా జరుగుతుందని తెలిస్తే దెబ్బకు మానేస్తారు వాళ్ళు. సో అది మ్యాటర్ నాకు అలాగ అనిపించింది. తర్వాత కళ్యాణ్ తనుజకి జరిగిన ఆ ఇష్యూ ఏదైతే ఉందో ఆ టాస్క్ లో ఎవరి వల్ల ఆ మూట అనేది కింద పడిందో మీరు అసలు ఫస్ట్ కామెంట్ చేయండి. దాని గురించి మాట్లాడాలి మనం. ఫస్ట్ అది కామెంట్ చేయండి, ఎవరి వల్ల మూట కింద పడింది. నేను క్లియర్ గా చూసిన దాన్ని బట్టి, వీడియో మాటికి క్లియర్ గా చూశాను, తనుజ ఎక్కువ డౌన్ చేయడం వల్ల మూట పడిపోయింది. కానీ తనుజని అక్కడి నుంచి కదలమని చెప్పింది మాత్రం కళ్యాణే. సో కళ్యాణ్ కదలమని చెప్పాడు కాబట్టి తనుజ వెనక్కి వెళ్ళడం, ఆ తర్వాత అది అలా డౌన్ అయిపోవడం తనుజ వైపు, అది పడిపోయింది. సో కొంచెం ఎక్కువ వంచేసింది అనమాట తనుజ, దానివల్ల మూట పడిపోయింది. ఇక్కడ ఏంట్రా అంటే కళ్యాణ్ భయపడుతున్నాడు అనిపిస్తుంది నాకు. వీళ్ళు ఎంతమంది కలిగి అనిపించింది ఏంట్రా భయం అని అడగొచ్చు. లాస్ట్ వీక్ ఎమాన్యుల్తో కలిసి ఆడినప్పుడు కళ్యాణ్లో ఒక జోష్, ఒక ఫైర్ చూసాము. కానీ ఇప్పుడు ఏంట్రా అంటే భయం చూస్తున్నాను నేను. నాకైతే అలాగ అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఎక్కడ తనుజ అరుస్తుందేమో, మళ్ళీ తనుజ నా మీద అలుగుతుందేమో అని చెప్పి ఎక్కడైనా భయపడుతున్నాడా అన్న ఫీలింగ్ వస్తుంది నాకు అలాగే కనిపిస్తుంది. భయం మీద బిక్కుమని ఆడుతున్నాడు పాపం, అలా అనిపిస్తుంది. సో నాకు మీకు ఎంతమంది కలిగి అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వెంటనే తెలుసు కదా, మూట పడిపోయిన మరు క్షణం కళ్యాణ్దే తప్పు అన్నట్టు, లేకపోతే కళ్యాణే మొత్తం పడిసాడు అన్నట్టు కావాలని చేస్తారు ఎవరైనా. కళ్యాణ్ కూడా ఓడిపోయాడు కదా అక్కడ. ఈవిడిని ఏదో కళ్యాణ్ ఓడగొట్టేసినట్టు, ఈవిడి గేమే పోయినట్టు వెంటనే పెద్ద కేకలు వేసుకొని అరుసుకొని ఏడుసుకొని, తనుజ చేస్తున్న కేవలం ఒకటే ఒక పని, ఏడవడం అరవడం, నాన్న కాఫీ, ఇవి తప్ప ఇంకేమీ లేదు. ప్రతిసారి ఇదే రిపీట్ అవుతుంది. మీకు ఎంతమంది కల అనిపించిందో కామెంట్ చేయండి. సో నాకైతే మాత్రం ఇక్కడ అరవకుండా ఉంటే బెస్ట్ అనిపించింది. సో అదనమాట మ్యాటర్. ముఖ్యంగా మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది దివ్య గురించి. దివ్య గేమ్ పన్నికి మాల గేమ్ అని మీకు ఎంత మందికి అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే ప్యూర్ క్లారిటీ వస్తుంది దివ్య గేమ్ ఏటో. నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఒకసారి చెప్పాను, ఏమనంటే దివ్య ఎంటర్ అయినప్పుడు దివ్య మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయరా, బాగా మాట్లాడుతుంది, మంచి మెచ్యూరిటీగా మాట్లాడుతుంది, ఇంక తీర్చేస్తుంది ఒక్కొక్కటి అని అనుకుంటే, అక్కడ ఏంటంటే ఎంత దరిద్రమైన గేమ్ అంటే, అందరూ పడుకొని ఉన్నారు తెల్లవారుజామున, ఒక్కదాయి కెమెరాల ముందు కూర్చొని మాట్లాడుతుంది. అక్కడ హౌస్ మేట్స్ అందరికీ శ్రీజ గురించి బ్యాడ్ చేయాలని ట్రై చేస్తుందని నాకు ఎక్కడో కొడుతుంది అనమాట. మీకు ఎంతమంది కల కనిపించిందో కామెంట్ చేయండి. అండ్ లైవ్ లో భరణి గారితో కూడా ఎక్కిస్తుందట, భరణి గారికి శ్రీజ గురించి బ్యాడ్గా. సో ఇక్కడ ఏం మాట్లాడుతుంది తెలుసా, దివ్య ఒక్కదే కెమెరాల దగ్గర కూర్చొని ఇలాగా ప్రతివాడు వాళ్ళకి ఎవరికి వాడు గేమ్ ఆడుతున్నాడు, వాళ్ళేమో జెన్యూన్ అట, నేను ఊపిరి తీసుకున్నా నాది స్ట్రాటజీ అంటారు, శ్రీజ ఏమో తను గెలవడం కోసం, తను ఫస్ట్ రావడం కోసం ఎవరినైనా ముంచేస్తుంది అని చెప్పి కెమెరాల ముందు చెప్తుంది. అంటే ఏంటి, ఆడియన్స్కి ఎక్కిస్తున్నావమ్మా శ్రీజ ఎలాంటిదే అని? ఏంటి ఇది నాకు అర్థం కావట్లే. కెమెరాల ముందు ఒక్కళ్ళకు కూర్చొని మాట్లాడి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు చాలా ముదురులు, ఎక్కడో ప్లాన్తోనే గేమ్ ఆడుతుంటారు అనమాట. వాళ్ళు అడుగేసినా అది ప్లాన్తోనే అడుగేస్తారు, అలాంటిది ఉంటుంది. సో నాకు దివ్యం చూస్తే అలాగే అనిపిస్తుంది. మీకు ఎంతమందికి అలాగే అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ చివరికి అక్కడ చూస్తే వరస్ట్ గేమ్ ఎవరు ఆడారు అని చెప్పేసి బిగ్ బాస్ అడిగాడు అనమాట. సో బిగ్ బాస్ వరస్ట్ గేమ్ అని అడిగిన దానికన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఆ డ్రాయింగ్ టాస్క్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న వాళ్ళలో అందరికన్నా బాగా డ్రా చేసింది తనుజయే. సో అంత బాగా డ్రా చేసినా కూడా కళ్యాణ్ వెళ్ళి తేలేకపోయాడు ఆ బొమ్మని. లోపల తనుజ ఏం గీసిందో అది గమనించలేపాడు, ఆ గమనించింది వెళ్ళి తేలేపాడు. సో ఇక్కడ తప్పు పట్టడం, ఎందుకంటే అక్కడ లక్తో కూడా కొంచెం ఫేవరబుల్ గా ఉండాలి. ఎందుకంటే వేరే వాళ్ళు చూసి పరిగెట్టి, లేకపోతే వేరే టీమ్మేట్స్ ఫాస్ట్ గా ఏదైనా చిన్న హింట్ ఇచ్చేసినా ఆ బొమ్మ వెళ్ళి తెచ్చియొచ్చు. సో చెప్పలేం, లక్ కూడా బేస్ అయి ఉంటుంది. సో ఇక్కడ కొంచెం తనుజ బాగా గీసిందని నాకు అంటే అనిపించింది. ఎందుకంటే తనుజ డ్రాయింగ్ లో చాలా బాగా వేస్తుంది అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. సో అది చెప్పాలనుకున్నాను, చెప్తున్నాను. ఆ తర్వాత దివ్య ఇదంతా అయిపోయిన తర్వాత వరస్ట్ గేమ్ ప్లే ఎవరు ఆడారు అంటే కళ్యాణ్, తర్వాత తనుజ, వీళ్ళు 4th ప్లేస్ లో ఉన్నారు. అండ్ శ్రీజ, తర్వాత సుమన్ శెట్టి. సో వీళ్ళు
5th ప్లేస్ లో ఉన్నారు. బిగ్ బాస్ ఏమడిగారంటే వీళ్ళ నలుగురులో ఒక్కొక్కరుగా ఎవరు వర్స్ట్ ప్లేయరో అక్కడ మీ జంటలందరూ వచ్చి ఒకసారి చెప్పండి అని అంటే వాళ్ళందరూ వచ్చి ఎక్కువ పేర్లు చెప్పింది ఇటువైపు కళ్యాణ్, అటువైపు శ్రీజ. నేరా పోయి అనవసరమైన పనికిమాలిన స్ట్రాటజీలు వేసుకొని ఎక్కడ మనం టార్గెట్ అయిపోతామో అని భయపడిపోయి కలిసి ఆడాల్సిన కళ్యాణ్ శ్రీజ విడిపోయి సుమన్ దగ్గరికి శ్రీజ వెళ్ళింది, తనుజ దగ్గరికి కళ్యాణ్ వెళ్ళాడు. పన్నికి మాలిన స్ట్రాటజీ. అదే కళ్యాణ్ శ్రీజ కలిసి ఆడుంటే ఈ పాటికి ఏ ప్లేస్ లో ఉందిరో, ఫస్ట్ ప్లేస్ లో సెకండ్ ప్లేస్ లో ఉందిరేమో. వాళ్ళు చేసిన అదే బిగ్గెస్ట్ మిస్టేక్, అది వాళ్ళకి రివర్స్ అయింది అనమాట. వాళ్ళనే వర్స్ట్ ప్లేయర్ అని చెప్పి హౌస్ మేట్స్ అందరు చెప్పారనమాట. సో అక్కడ తనుజ కన్నా కళ్యాణ్ గేమ్ చాలా వెనకబడి ఉందని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ కామెంట్ చేశారు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. వాళ్ళ హౌస్ మేట్స్ అందరూ చెప్పింది మాట నిజమేనా? తనుజ గేమ్ బాగుందా కళ్యాణ్ గేమ్ కన్నా ఈ వీక్? అది మీరు కామెంట్ చేసి చెప్పాలి. నాకైతే అలాగే ఏం అనిపించలేదు. తనుజకి ఆడింది తక్కువ, అరిచింది ఎక్కువ. సో అదనమాట నాకు అనిపిస్తుంది. సో మీకేమనిపించిందో జెన్యున్ గా కామెంట్ చేయండి. ఇంకా ఓటింగ్ గురించి వస్తే ఏమన్నా ఓటింగ్ అసలు దారుణంగా ఉంది ఓటింగ్. మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ కళ్యాణ్ దూసుకెళ్ళిపోతున్నాడు. సో కళ్యాణ్ అంత బాగా క్రేజ్ తెచ్చుకొని కూడా ఏమీ చేయలేకపోతున్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. మామూలుగా లేదు, ఓటింగ్ అయితే చాలా బాగుంది. సో తర్వాత తనుజ ఉంది సెకండ్ ప్లేస్ లో. ఆవిడకి అసలు ఎవరన్నా ఓటేస్తున్నారు, పిఆర్ గట్టిగా గుద్దుతున్నారు అని అనిపిస్తుంది భయ్య. నాకు ఎందుకో తనుజ గట్టి పిఆర్ ఉంది అనిపిస్తుంది. చాలా చాలా దారుణమైన ఓటింగ్ వస్తుంది. ఎందుకంటే ఏమి చేయకుండా కూడా ఇంత ఓటింగ్ తెచ్చుకోవచ్చా అన్న ఫీలింగ్ వస్తుంది. అలాదేదో 5 స్టార్ యాడ్ ఉంటుంది కదా, అదేంటంటే ఈట్ 5 స్టార్ డూ నథింగ్ అనేది ఉంటుంది కదా యాడ్. సో అలా ఉంది అక్కడ తనుజది. సో మీకు ఎంతమందికి అలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. సో ఇక్కడ ఫస్ట్ ప్లేస్ లో కళ్యాణ్, సెకండ్ ప్లేస్ లో తనుజ, థర్డ్ ప్లేస్ లో సుమన్, 4th ప్లేస్ లో సీజ, తర్వాత 5th ప్లేస్ లో సంజన, 6th ప్లేస్ లో బర్నీ, 7th ప్లేస్ లో డీమాన్ అండ్ 8th ప్లేస్ లో దివ్య, 9th ప్లేస్ లో ఫ్లోరా అండ్ 10th ప్లేస్ లో రీతు. రీతు అయితే కన్ఫర్మ్ గా వెళ్ళిపోవచ్చు అని ఎక్కడో కొడుతుంది నాకు. సో చూద్దాం, దాని గురించి కూడా నేను మళ్ళీ వీడియో చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఓటింగ్ ఎలా ఉంది, మీకేమనిపిస్తుంది, మీరు ఎవరు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు, అండ్ ఈ రోజు వరస్ట్ ప్లేయర్ ఎవరని మీరు అనుకుంటున్నారు మీ ప్రకారంగా, అది కూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియో ఎలా నచ్చిందా లేదా కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.